ఎలన్ మస్క్ ఎక్స్లో తన నిర్ణయాన్ని పోస్ట్ చేశాడు. మస్క్ డోజ్ చీఫ్గా 6 నెలల క్రితమే ఎలన్ మస్క్ బాధ్యతలు స్వీకరించాడు. ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఎలన్ మస్క్ కీలక బాధ్యతలు అప్పగించాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అనే విభాగాన్ని రూపొందించి ఆ బాధ్యతలను ఎలన్ మస్క్ అప్పగించాడు. ప్రభుత్వ ఖర్చులను భారీగా తగ్గించి గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచడానికి డోజ్ సూచనలు చేస్తుంది. దాన్ని ట్రంప్ పాటిస్తాడు. ఈ విధమైనటువంటి ఉద్దేశంతో ఆ డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఎలన్ మస్క్ చేసిన సూచనలు పెద్ద ఎత్తున అమెరికాలోనే విమర్శల పాలయ్యాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతకు కారణమవుతాయి, ప్రజలు ఉద్యోగాలను కోల్పోతారు అంటూ భయాలను వ్యక్తం చేశారు. కానీ దాన్ని ట్రంప్ మాత్రం ప్రజల ఆందోళనను వ్యతిరేకిస్తూ వచ్చాడు. అలాంటిదేమీ జరగదు అంటూ ఎలన్ మస్క్ నిర్ణయాల్ని సమర్థిస్తూ వచ్చాడు. అంతేకాదు ఎలన్ మస్క్ గత ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం భారీగా ఖర్చు చేశాడు. వ్యక్తిగత హోదాలో కూడా భారీ విరాళాన్ని ఇచ్చాడు. ఈ మధ్య కాలంలోనే ఎలన్ మస్క్ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. గత ఎన్నికల్లో మాదిరిగా ఈసారి వచ్చే ఎన్నికలలో నా రాజకీయపరమైన ఖర్చులను తగ్గించుకుంటాను అంటూ ఎలన్ మస్క్ ఒక వారం రోజుల క్రితం చెప్పాడు. ఎలన్ మస్క్ చేసిన కామెంట్సే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్కు ఎలన్ మస్క్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడు, ట్రంప్కి ఎలన్ మస్క్ దూరంగా జరగబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఎలన్ మస్క్ ఎప్పుడైతే నేను రాజకీయపరమైన ఖర్చులు తగ్గించుకుంటాను అని అన్నాడో డోజ్ విభాగం నుంచి కూడా ఎలన్ మస్క్ దూరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. యాజ్ మై scheduled time as a special government employee comes to an end, I would like to thank President Donald Trump for the opportunity to reduce wasteful spending. The DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government. ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ డోజ్ మిషన్ అనేది ఉంటుంది, మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఒక ప్రత్యేక గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రభుత్వ వేస్ట్ ఖర్చులను నాకు తగ్గించడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ట్రంప్కు థ్యాంక్స్ చెప్తున్నానంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. డోజ్ విభాగం నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా చెప్పాడు. అంతేకాదు ఇటీవల ట్రంప్కు ఎలన్ మస్క్ ఒక బిల్ విషయంలో ట్రంప్ దాన్ని ద బ్యూటిఫుల్ బిల్ అని చెప్తూ ఉంటుంటాడు. ఆ బ్యూటిఫుల్ బిల్ విషయంలో ట్యాక్స్లు ఖర్చులకు సంబంధించిన ఆ బిల్ విషయంలో ఎలన్ మస్క్ వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేశాడు. బడ్జెట్లో లోటును తగ్గిస్తాను అంటున్న ట్రంప్ ఈ బిల్లు తీసుకుని రావడం ద్వారా ఆ లోటును మరింత పెంచే అవకాశం ఉంటుంది తప్ప లోటును తగ్గించే అవకాశం లేదు అంటూ ఆ బిల్లుపై ఎలన్ మస్క్ విమర్శలు కూడా చేశాడు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఎలన్ మస్క్ డోజ్ విభాగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. తనకి అవకాశం ఇస్తున్నందుకు ట్రంప్కి థ్యాంక్స్ కూడా చెప్పాడు. దీంతో ఎలన్ మస్క్ ట్రంప్ బంధం బీటలు వారుతుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి కూడా మనకి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఎలన్ మస్క్ ట్రంప్ ఇద్దరి స్నేహం ఎలాంటిదో మనం ఎలక్షన్ సమయంలో చూసాం, ఎలక్షన్స్ తర్వాత కూడా చూసాం. ఎలక్షన్ సమయంలో ట్రంప్ విజయం కోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాడు ఎలన్ మస్క్. ట్రంప్ విజయం కోసం చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో రాజకీయపరమైన ఖర్చులు తగ్గించుకుంటాను అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు డోజ్ విభాగానికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఎలన్ మస్క్ ప్రకటించాడు. ఎలన్ మస్క్ ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? రోహిత్, ఇది అగ్రరాజ్యం అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విధానాలను ఒక్కొక్కటిగా ఇటు ప్రపంచ దేశాలతో పాటు సొంత దేశానికి సంబంధించిన ప్రజలే వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎలన్ మస్క్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష బరిలో నిలిచినప్పుడు తనకు అన్ని విధాలుగా ఇటు ప్రచారంలో కావచ్చు, ఇంట బయట అన్ని రకాలుగా ట్రంప్ పై వస్తున్న విమర్శలను తన ఎక్స్ ద్వారా తిప్పికొట్టడమే కాకుండా సోషల్ మీడియా మొత్తం కూడా ట్రంప్ ను బ్యాన్ చేసిన సమయంలో తన ఎక్స్ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి తన విధానాలను భవిష్యత్తు అమెరికా కోసం ట్రంప్ ఆలోచనలను పంచుకున్నటువంటి ఆప్తమిత్రుడిగా ఎలన్ మస్క్ ను మనం చూడొచ్చు. అందుకే ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన వెనువెంటనే తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటిగా ట్రంప్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కి చీఫ్ గా నియమించాడు. ఇతని ఆధ్వర్యంలోనే అమెరికాలో అనవసరమైన ఖర్చులను తగ్గించేటువంటి విధానం మొదలైంది. ఇందులో భాగంగా అనేక మంది ఉద్యోగులను కూడా కోత విధించడం అప్పట్లో విమర్శల పాలైంది. అయినప్పటికీ కూడా ట్రంప్ ఎలన్ మస్క్ ను తన వెనకేసుకొచ్చినటువంటి సందర్భాన్ని ప్రపంచం మొత్తం కూడా చూసింది. అయితే గత 6 నెలల్లో ట్రంప్ ఇటు విదేశాల విధానంలో కావచ్చు, సుంకాల విధానంలో కావచ్చు తీసుకొస్తున్నటువంటి మార్పులు
ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటుంది. అలాగే ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకించినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అయితే 2 రోజుల క్రితం ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని తన ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను ఎలాన్ మస్క్ బహిరంగంగా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది జరిగిన 2 రోజుల వ్యవధిలోనే ఈ డోజ్ చీఫ్ పదవికి ఎలాన్ మస్క్ గుడ్ బై చెప్పారు. ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా అమెరికాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరగడానికి, భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ట్రంప్ విధానాలు దోహదం చేస్తూ ఉన్నాయి, ప్రమాదంగా మారుతున్నాయి అన్నటువంటి వైఖరిని ఎలాన్ మస్క్ తన ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి నెక్స్ట్ డేనే డోజ్ నుండి తాను తప్పుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ చెక్ పెడుతూ కాసేపటి క్రితం ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో ఈ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు, ఎలాన్ మస్క్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ట్రంప్ ఏకాకి కాబోతున్నాడా అంటే మనం అవుననే చెప్పాలనుకోవచ్చు. ఎందుకంటే అన్ని రకాలుగా ముందు నుండి ట్రంప్ కి వెన్నుదండగా ఉన్నటువంటి ఎలాన్ మస్క్ ఈ రోజు ట్రంప్ ని వీడడం, అమెరికా ప్రభుత్వ పదవిని త్యజించడం అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. రోహిత్, అంటే నిజానికి ఎలాన్ మస్క్ కూడా అన్నాడు, ఇప్పటి వరకు డోజ్ ఏదైతే చర్యలు తీసుకుందో ఆ చర్యలను గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచడానికి, ఖర్చును తగ్గించడానికి తీసుకున్న చర్యలన్నీ కూడా వృధా అయిపోతాయి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయంతోనే. అంటే ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య బంధం ఇక బీటలు వారింది, ఇద్దరికి గ్యాప్ భారీగా పెరిగిందని అనుకోవాలా? తప్పకుండా రోహిత్, ఎందుకంటే ఎలాన్ మస్క్ ని తీసుకురావడం, ఈ డోజ్ అనేటువంటి ఒక పోస్ట్ క్రియేట్ చేసి దాని యొక్క బాధ్యతలు అప్పగించడం ద్వారా అమెరికాలో ఉన్నటువంటి 90% ఉద్యోగాలు ఈ పరిధిలోకి వచ్చాయి. ఇందులో భాగంగానే తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రతి నిర్ణయాన్ని కూడా మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థిస్తూ వచ్చారు. అప్పట్లోనే గత నవంబర్లో ఈ పదవి తీసుకున్న వెనువెంటనే అనేక మంది లే ఆఫ్ ప్రకటించారు. అట్లాంటి సందర్భాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికన్స్, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ వీళ్ళందరూ వ్యతిరేకించినప్పటికీ ట్రంప్ మాత్రమే మస్క్ వెన్నంటే ఉంటూ తన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వచ్చారు, ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితి పరమైనటువంటి అంశాలే వీళ్ళిద్దరి మధ్య ఒక గ్యాప్ రావడానికి కారణంగా కనిపిస్తుంది. బహుశా ఇక ట్రంప్ నుంచి కూడా ఎలాన్ మస్క్ పై కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వినిపించే అవకాశం ఉంటుందేమో ఇక. తప్పకుండా రోహిత్, ఎందుకంటే మనం ట్రంప్ యొక్క ఆయన యొక్క వైఖరి కావచ్చు, తనకు ఉండేటువంటి విధానం, తన సహజ స్వభావం ఏదైతే ఉందో, దూకుడు స్వభావం, తాను ఏమనుకుంటే అది మాట్లాడడం ఓపెన్ గా. ఎగ్జాంపుల్ మనం చూసాం, నిన్న మొన్నటి వరకు కూడా పుతిన్ నా మిత్రుడు అంటూ ప్రకటించినటువంటి ట్రంప్ 2-3 రోజులుగా ఉక్రెయిన్ విషయంలో చేస్తున్నటువంటి కామెంట్స్ ని కూడా మనం ఉదాహరణగా చూడొచ్చు. అంటే ట్రంప్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే తాను అనుకున్నదే రైట్, తాను ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని, నేను ప్రపంచానికి పెద్దన్నాను, నా మాటే చెల్లుబాటు కావాలనేటువంటి ఒక నిరంకుశ విధానం ఏదైతే ఉందో అది తనకు చాలా సందర్భాల్లో కూడా విమర్శల పాలు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.